హాయ్ అండి, చిన్న మినీ బ్లాగ్. ఫస్ట్ రైస్ కడిగేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. దొండకాయలు శుభ్రంగా కడిగేసుకొని ప్లేట్లో తీసుకున్నాను. అటు ఇటు ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. మన వంకాయకి గుత్తి వంకాయకి ఎలాగైతే కట్ చేసుకుంటామో 4 సైడ్స్ అలాగే దొండకాయ కూడా అలాగే కట్ చేసుకోవాలి. సో ఈలోపు మా పాప వచ్చేసి మమ్మీ నేను కూడా హెల్ప్ చేస్తాను మమ్మీ అని సరే అని చెప్పేసి ఇచ్చాను అనమాట. సో ఒక 2-3 కట్ చేసిందని ఇంకా చాక్ తెగుతుంది అని చెప్పేసి వదిలేదాన్ని నేను కట్ చేసుకుంటానని చెప్పాను. సో ఈరోజు మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి టొమాటో ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ప్యాన్లో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దొండకాయలు మనం పక్కన పెట్టుకున్నాం కదా కట్ చేసుకొని అవన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లో మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా బాగా వేగనివ్వాలన్నమాట. నూనె పైకి తేలే వరకు వేగాలి. సో ఇలా చింతపండు కూడా మనం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇలా ఫ్రై అయింది కదా అందులో కొంచెం వచ్చేసి సాల్ట్, కారము, పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ మనం దగ్గరికి వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనం దొండకాయలు డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా దొండకాయలు అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అవి కూడా ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం వాటర్ బబుల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టాం కదా ఆ చింతపండు కూడా శుభ్రంగా గుజ్జు తీసుకొని ఆ గుజ్జు అందులో కలిపేసుకోవాలి. చింతపండు మనకు ఆప్షన్, మనకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో చింతపండు వేస్తే కొంచెం పుల్లగా టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేసాను. సో ఇలా రైస్ కూడా కుక్ అయిపోయింది, వాచెస్ పక్కన పెట్టేశాను. సో దొండకాయ కూడా ఉడికిపోయింది. అందులో కొంచెం దించే ముందు కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చాను. కొంచెం వాటర్ ఉందని మగ్గనిచ్చిన తర్వాత దించే ముందు చేసి కొంచెం మసాలా వేసాను.